చాలామందికి మొదటి అవకాశం అనేది చిన్న దర్శకుల నుంచి మొదలవుతూ ఉంటుంది. కానీ కె బాలచంద్ర గారు చాలా పెద్ద డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటూ ఉంటారు. అట్లాంటిది మీకు ఫస్ట్ అవకాశమే ఆయన దగ్గర నుంచి రావడం ఎలా అనిపించింది? చిన్న విషయం చెప్పాలి మీకు. దీనికి ముందు దాసరి నారాయణరావు గారు నన్ను 1975 స్వర్గం నరకం అనే చిత్రానికి విలన్గా నన్ను స్క్రీన్ టెస్ట్ చేశారు. అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ రాలేదు. అది మోహన్ బాబు గారు వేశారు మీ పాత్రని. నా పాత్ర అనకూడదు, విలన్ వేషానికి నన్ను పిలిపించారు. మోహన్ బాబు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు. అందులో మోహన్ బాబు గారు సెలెక్ట్ అయ్యారు. నేను ఆయన చూసాక హీఈస్ రైట్, ఆయన కరెక్ట్ అనుకున్నాను. నాకు అనిపించింది, నాకంటే అతనే బాగున్నాడు, హైట్, మంచి పర్సనాలిటీ, అతనే కరెక్ట్ అనుకున్నాను నేను. బాలచంద్ర గారి డైరెక్షన్ ఆ తర్వాత బాలచంద్ర గారు. ఇది 75 నేను చెప్పేది స్వర్గం నరకం. ఇది 78, 79లో అనుకుంటాను. ఇది తొలికోడి కూసింది బాలచంద్ర గారి. మీ బాబు కూడా బాలచంద్ర మహానుభావుడికి దేవుడు. నాకు చిత్రరంగంలో నన్ను ప్రవేశింపజేయడానికి ముఖ్యమైన కారకుడు ఆయనే కనుక నాకు దేవుడు కనుక అలా గుర్తుండిపోవాలని నా బిడ్డకి ఆయన పేరు పెట్టుకున్నాను, కె బాలచందర్. అదృష్టం ఏంటంటే ఆయన ఇంటి పేరు కె బాలచందర్, మా ఇంటి పేరు కూడా కె బాలచందర్. ఎస్, కోఇన్సిడెన్స్ ఉంది సర్నేమ్లో. మామూలుగా డైరెక్టర్ అవకాశం ఇచ్చిన తర్వాత ప్రొఫెషనల్గానే మనం చూస్తుంటాం, ప్రొఫెషనల్గా గాడ్ ఫాదర్ అంటూ ఉంటాం. కానీ మీరు దేవుడు అనే గొప్ప పదాన్ని యూజ్ చేశారు కదా. వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉంటే కనుక అలాంటి వర్డ్స్ యూజ్ చేయం కదండి. మీకు ఎటువంటి సాన్నిహిత్యం ఉంది వ్యక్తిగతంగా బాలచంద్ర గారితో? బాలచంద్ర గారితో ఒక అద్భుతమైన వ్యక్తి. మనం చెప్పడం, నేను చెప్పక్కర్లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు. బాలచంద్ర గారంటే ఏమిటి అన్నది అందరికీ తెలుసు. చిత్ర పరిశ్రమ మీద క్షుణ్ణంగా అన్నీ తెలిసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. మీరు విలనిజం చేశారు, నెగిటివ్ రోల్స్ చేశారు, మాంత్రికులు చేశారు, దయ్యం సినిమాలో అదరగొట్టేశారు. మామూలుగా విలన్ అంటే విలన్ పాత్రలు మాత్రమే చేసుకుంటూ వెళ్తారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ లైన్ పట్టుకునే ముందుకెళ్తారు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తే మళ్ళీ ఎక్కడ మనం ఫెడ్ అవుట్ అవుతామో అని ఆలోచిస్తారు. కానీ అన్ని పాత్రల్లోనూ నటింపజేస్తూ ప్రేక్షకులతో యాక్సెప్ట్ కూడా అయ్యారు మీరు. అన్ని పాత్రల్లో చేయాలనే ఆలోచన వచ్చిన దర్శకులకి నేను థ్యాంక్స్ చెప్పాను. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇతని చేత ఇది కూడా చేయించు, తన ఆలోచన, ఆ విధానాన్ని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. విలనగా చేస్తున్న నన్ను పూరి జగన్నాథ్ గారు కామెడీ, తర్వాత వంశీ గారు కామెడీ చేయించారు. ఒక అద్భుతం. అంటే వీటి చేత ఇది కూడా చేయించవచ్చు అన్న ఆలోచన వచ్చింది. అందుకు వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించేది? ఒక విలన్ పాత్ర చేసినప్పుడు మీరు దానికోసం వర్కౌట్ చేస్తుంటారు, దానికి పరిమితం అవుతూ ఉంటారు. భారం దర్శకుల మీదే వేస్తాం. ముందే చెప్తాను నేను ఉన్నదన్నట్టు. నాకు కామెడీ రాదు. వంశీ గారికి చెప్పాను, మీరు కామెడీ చేయాలి, నాకు కామెడీ రాదు సార్ అన్నాను. నేను చేయించుకుంటా అన్నాడు. థ్యాంక్స్, చేయించుకుంటా సార్ అన్నాను. ఆయన చెప్పింది వినడమే, మనం మన శక్తి మేరకు చేయడం. ఆయన చెప్పినంత చేయలేకపోయినా మన శక్తి మేరకు మనం ఎంత చేయగలం అన్నది పరిపూర్ణమైన విశ్వాసం చేయడమే. అది నేను చేసింది. రామ్ గోపాల్ వర్మ సినిమాకు మీరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటారు, సెంటిమెంట్గా కూడా అంటూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో మీ అసోసియేషన్? సౌత్ ఇండియాకి పరిమితమైన నన్ను టోటల్ ఇండియా వైడ్గా పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఒక గట్స్ ఉన్న దర్శకుడు. ఫస్ట్ టైం తెలుగు సినిమా తర్వాత హిందీ సినిమాలో నటించినప్పుడు అదేనమ్మా నేను చెప్పేది. గులాబీ అనే సినిమాకి ఆయన నిర్మాత రామ్ గోపాల్ వర్మ గారు. గులాబీ అనే సినిమా నేను విలన్ అయ్యి, కృష్ణవంశీ గారు డైరెక్టర్, ఏబీసీ కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ గారును ఈయన సంయుక్తంగా నిర్మించిన చిత్రం అది. పిలిపించారు నన్ను సత్యాకి రమ్మని. సత్య చెప్పారు ఆయన కూడా, ఇలాంటి పాత్ర డైజెస్ట్ చేస్తారు, చక్కగా పాత్రను గురించి వివరిస్తారు, చెప్తారు. వాడు నేను జాగ్రత్తగా వినడం, మన పరిధిలో మనం చేయటం. ఏమంటే ఆయన చెప్తారు అలా కాదు ఇలా, అది చెప్పేటప్పుడు సిన్సియర్గా వినడం, చేయటం. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఒకటే స్కూల్, ఒకటే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు, లైఫ్కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ. వీళ్ళు ముగ్గురు దగ్గర మీరు నటించారు కదా, ఒక్కొక్కళ్ళకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వివరించడానికి ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఒకే స్కూల్ అనకూడదు. మీరు కూడా ఒకే స్కూల్ ఏం కాదు, అది భిన్నంగా ఉన్నాయి. మనుషులు ఒక చోట ఒక దగ్గర అందరూ చేసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలు. అంటే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గురువు గారు కదా రామ్ గోపాల్ వర్మ, ఆయన గురువు కావచ్చు కానీ ఆ ప్రభావం ఉండదు వాళ్ళ మీద. దర్శకుడుగా పూరి జగన్నాథ్ గారి ప్రభావం ఆయన శిష్యుల మీద కానీ, పూరి జగన్నాథ్ గారి గురువు గారి ప్రభావం ఆయన మీద కానీ ఉండదు. ఎవరికి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ ఒక ఒరవడి ఒకటి ఉంటుంది, వాళ్ళ పద్ధతి. ఆ విధంగానే చేశారు. నేను గమనించింది అది. ఒకే విధంగా ఉంటే అది వేరేగా ఉండేది కదా.
మరి డిఫరెంట్గా కనపడ్డాను చూడండి. మీరు ఈ చిత్రాలు పరిశీలించండి. మీరు చెప్పిన దర్శకులు 4 చిత్రాలని వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ ఇదిలో తీసుకెళ్ళిపోతారు. ఎవరితో చేయడం బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అందరితో, నాకు ఎవరితో చేసినా ఒకటే. మనం పని చేస్తున్నాం, పక్క మొత్తం మనసు పెట్టి లగ్నం చేసి చేస్తాం. నేను మీ గురించి చెప్పగానే నిన్న ఒక ఫ్రెండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, చండీగఢ్ అనమాట, హీఈస్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్, రీజనల్ అసెట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రేపు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారంటే గ్రేట్ యాక్టర్ జీవా. జీవా నాకు తెలుసు అంటే నేను మీ పిక్ పంపించాను వాట్సాప్లో. ఇదేంటి నార్త్ ఇండియా పంజాబీ ఆయన జీవా గురించి అడుగుతున్నారని చెప్పి. ఎస్ ఐ నో హిమ్, ఐ హ్యావ్ వాచ్డ్ హిమ్ అండ్ సత్యాన్ సర్కార్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మన తెలుగు యాక్టర్ గురించి ఒక పంజాబీ వ్యక్తి చెప్తున్నారని. అదే కదమ్మా చెప్పాను ఇందాక నేను. అది రామ్ గోపాల్ వర్మ తర్వాత నేను చేసిన చిత్రాన్ని దాదాపు చాలా హిందీలో కూడా డబ్ చేయబడ్డాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యమానే నేను చాలా హిందీ సినిమాలు చేశాను. ఆ విధంగా మొత్తం గుర్తించబడ్డాం. చాలు, అదొక తృప్తి. సో అలానే అన్ని చిత్రాల్లో కూడా దర్శకులు వాళ్ళు మరుచుకుంటారు ఆర్టిస్ట్ని, ఎలా వాళ్ళకి. కే బాలచందర్ గారు ఆడిషన్స్ చేసినప్పుడు మీలాగా కుప్పలు తెప్పలుగా ఆడిషన్స్కి ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి, కానీ ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. దాన్ని అదృష్టంగా భావిస్తారా? పక్కా, నో డౌట్. మీ ఫ్రెండ్స్ మీ ఫొటోస్ పంపించారని చెప్తూ ఉంటారు. సేకరించారు పంపించారా లేకపోతే? నా ఫ్రెండ్సే పంపించారు. నేనన్నాను అక్కడ పాలిటిక్స్ ఉంటాయి అన్నారు, ఏవే ఉంటాయిరా అంటే లేదు మనం పంపిస్తుంది కే బాలచంద్ర గారి దగ్గరికి. ఆయన దగ్గర అటువంటి డర్టీ పాలిటిక్స్ ఉండవు, మంచి మనిషిరా అని అన్నారు అక్కడ. సరే పంపించండి చూద్దాం అన్నాం, పంపించారు. ఇంటర్వ్యూ వచ్చింది, వెళ్ళాం. జీవా అనగానే సినిమా ఆర్టిస్ట్ జీవాని కూడా ఆయనే పెట్టారు పేరు. ఎస్ జీవా అనగానే ఆర్టిస్ట్ అని మాత్రమే చాలా మందికి తెలుసు, కానీ సినిమా ఇండస్ట్రీకి రాకముందు జీవా ఏంటి? మామూలు జీవని, దయారత్నం నా పేరు. అండ్ ఏం చేసేవాళ్ళు? ఏం చేయడం అంటే ఏం లేదు, నిరుద్యోగం, పని పాటలు తినటం తిరగటం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఊహించనే లేదు, దుమ్ము లేపే రేంజ్కి వెళ్తానని? దుమ్ము కాదు, కానీ సినీ రంగంలోకి ప్రవేశిస్తాననేది నాకు ఊహించిన అద్భుతమైన పరిణామం. ఎవరితో చేయడం బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అందరితో, నాకు ఎవరితో చేసినా ఒకటే. మనం పని చేస్తున్నాం, పక్క మొత్తం మనసు పెట్టి లగ్నం చేసి చేస్తాం. నేను మీ గురించి చెప్పగానే నిన్న ఒక ఫ్రెండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, చండీగఢ్ అనమాట, హీఈస్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్, రీజనల్ అసెట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రేపు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారంటే గ్రేట్ యాక్టర్ జీవా. జీవా నాకు తెలుసు అంటే నేను మీ పిక్ పంపించాను వాట్సాప్లో. ఇదేంటి నార్త్ ఇండియా పంజాబీ ఆయన జీవా గురించి అడుగుతున్నారని చెప్పి. ఎస్ ఐ నో హిమ్, ఐ హ్యావ్ వాచ్డ్ హిమ్ అండ్ సత్యాన్ సర్కార్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మన తెలుగు యాక్టర్ గురించి ఒక పంజాబీ వ్యక్తి చెప్తున్నారని. అదే కదమ్మా చెప్పాను ఇందాక నేను. అది రామ్ గోపాల్ వర్మ తర్వాత నేను చేసిన చిత్రాన్ని దాదాపు చాలా హిందీలో కూడా డబ్ చేయబడ్డాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యమానే నేను చాలా హిందీ సినిమాలు చేశాను. ఆ విధంగా మొత్తం గుర్తించబడ్డాం. చాలు, అదొక తృప్తి.